మీరు స్థిరపడినప్పుడు, మీకు డబ్బు వస్తున్నప్పుడు అమ్మాయి గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ ఇఫ్ యూ కాంట్ ప్రొవైడ్ ఫర్ యువర్ వైఫ్. పెళ్ళైన తర్వాత ఫర్ వైఫ్ హస్బెండ్ బికమ్స్ ద హెడ్. నువ్వు పోషించాలి. ఏ విధంగా యేసు ప్రభు వారు పోషిస్తారో ఆయన సంఘాన్ని. బైబిల్ సేస్ బిఫోర్ మ్యారేజ్ క్రైస్ట్ ఇస్ ద హెడ్, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్ కి హస్బెండ్ ఇస్ ద హెడ్. యేసు ప్రభు వారు ఆదాముని చేసినప్పుడు, ఆదాము ఒక్క ఫస్ట్ సృష్టి ఆయన చేతులతో చేసుకున్న మొట్టమొదటి మానవుడు. చేసిన వెంటనే పశువులకు పేర్లు పెట్టు, పక్షులకు పేర్లు పెట్టు అని ఆయనకు పని చెప్పాడు. ఆయన కావాలనుకుంటే దేవదూతల్ని పంపించి, దేవదూతలారా నేను సృష్టించిన మొదటి సృష్టి ఆదామయ్యా అని కూర్చొని పెట్టి తినబెట్టండి, కూర్చొని పండ్లు తీసుకొచ్చి తెంపుకొని తీసుకుని రండి, నోట్లో పెట్టండి, మీరు ఆయన కాళ్ళు కూడా కదిలించకుండా కాళ్ళు కడిగి కూర్చోబెట్టండి అని యేసు ప్రభువు చెప్పలేదు. తండ్రి ఏమన్నాడు? వెళ్ళు పని చేయి, గో వర్క్. హీ గేవ్ వర్క్. ఆడమ్కి పని అయినప్పుడు, పని ఉన్నప్పుడు, పోషించే కెపాసిటీ ఉన్నప్పుడు అప్పుడు అవ్వను తయారు చేసి ముందుకు తీసుకొచ్చాడు. అప్పటి వరకు అవ్వను తయారు చేయటం కానీ, అవ్వ గురించి మాట్లాడటం కానీ, వివాహం అనే టాపిక్ కానీ యేసు ప్రభువు వారు తండ్రి వారు చేయలేదు. అబ్బాయిలు చక్కగా మీరు పోషించే స్థాయిలో ఉన్నప్పుడు వివాహం గురించి మాట్లాడండి. అప్పటి వరకు మాట్లాడడానికి వీలు లేదు. పర్లేదు, ఇఫ్ యూ లైక్ ద పర్సన్, ఉద్యోగం కోసం మీరు ప్రార్థించండి. ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు అప్పుడు వివాహం చేసుకోండి. మంచి జాబ్ లో నిన్ను నీ కుటుంబాన్ని పోషించే స్థాయిలో ఉన్నప్పుడు వివాహం చేసుకో. బికాస్ ఆడపిల్లల పైన నువ్వు ఆ ప్రెషర్ పెట్టలేవు. యూ కెనాట్. బికాస్ ఇమ్మీడియట్ గా పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? యూ కాంట్ స్టాప్ గాడ్స్ విల్. పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని పోషించాలి. హర్ బాడీ హార్మోన్స్ విల్ చేంజ్, హార్మోనల్ గా చేంజ్ అవుతాయి. డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండదు. మీకు తెలుసా, ఒక స్త్రీ కనుక ప్రెగ్నెంట్ అయిన తర్వాత అఫీషియల్, ఒకవేళ గవర్నమెంట్ పెద్ద పెద్ద డిసిషన్ తీసుకునే పొజిషన్ లో స్త్రీ కనుక ప్రెగ్నెంట్ కాకముందు కనుక ఉండి ఉంటే ఆ స్త్రీని వెంటనే తీసేస్తారు. ఎందుకంటే డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఆ స్త్రీకి ఉండదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. బికాస్ షీస్ లాస్ట్ ద కంట్రోల్. హర్ బాడీ ఈస్ నౌ మేకింగ్ అ న్యూ బేబీ ఇన్సైడ్. కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి అంతా కూడా. సో తను వర్క్ చేసి నిన్ను పోషిస్తుంది అన్న ఆ కెపాసిటీ మీరు తన పైన ప్రెషర్ పెట్టకూడదు. యూ కెనాట్ పుట్ దట్ ప్రెషర్ అపాన్ హర్. ఆఫ్ కోర్స్ ఇఫ్ షీ వాంట్స్ టు వర్క్ షీ కెన్ వర్క్. ఐ వాజ్ అ వర్కింగ్ వుమెన్. ఐ హ్యాడ్ మై ఓన్ బిజినెస్. కానీ నేను ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ తీసుకున్నా. ఇట్ టుక్ సమ్ టైమ్. యాజ్ అ బాయ్ ఇట్స్ ఇంపార్టెంట్. బీ బోల్డ్ టు మేక్ అ డెసిషన్. దాని అర్థం ఏంటంటే, ఇంత విన్న తర్వాత మీరు ఒకవేళ దేవుని చిత్తానుసారంగా లేని వ్యక్తి మీ జీవితంలో ఉండున్నట్లయితే, either get married immediately or leave them immediately. దేవుని చిత్తంలో లేని వారు మీరు డేట్ చేస్తున్నట్లయితే, కోర్ట్ చేస్తున్నట్లయితే, leave them immediately. మీ ఫ్యూచర్ స్పాయిల్ చేసుకోకండి. కొట్లాటల్లో, కన్నీటి మధ్యలో మీరు దేవునికి దూరం అవుతారు. లోకంలో ఉన్న జాయ్, గాడ్ ఇచ్చే జాయ్ కి మీరు దూరం అవుతారు. Don't be in that position. God wants you to have a happy marriage, a fruitful marriage, a productive marriage. దేవదూతల్ని నీకు పంపించి ఎలాంటి వ్యక్తిని చూస్ చేసుకోవాలో దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. నువ్వు ఎలాంటి చదువు తీసుకోవాలో తెలివి నీకు ఇచ్చినప్పుడు, ఎలాంటి వాడు నీకు సరైన వాడని నీకు మాత్రమే తెలుస్తుంది. కొన్నిసార్లు మన పేరెంట్స్ కి కూడా తెలియదు. కొన్నిసార్లు మన పేరెంట్స్ మనకి పప్పన్నం ఇష్టం అనుకుంటారు, కానీ బయటకు వస్తే నువ్వు బిర్యానీ తింటావు. యువర్ పేరెంట్స్ డోంట్ నో వాట్ యు లైక్. కొన్నిసార్లు వాళ్ళకి నీ ఫ్రెండ్స్ అంటే ఇష్టం అనుకుంటారు, కానీ బయట చూస్తే నువ్వు వేరే ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటావు. సో ఓన్లీ యూ నో వాట్ యు లైక్. సో ఆ డిసిషన్ పాపం పెద్దవాళ్ళ పైన పెట్టకండి. వాళ్ళు తప్పు తీసుకొస్తే మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేస్తారు. టేక్ అ డిసిషన్ ఫర్ యువర్ సెల్ఫ్. గుడ్ ఆర్ బ్యాడ్, టేక్ అ డిసిషన్. డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్ ఫర్ టూ లాంగ్. అబ్బాయి కరెక్ట్ గా ఉన్నాడు, అమ్మాయి కరెక్ట్ గా ఉంది, దేవుళ్ళలో ఉంది, నేను రోజు మాట్లాడుకుంటున్నాము, ఎలాంటి చెడు ప్రవర్తన చేయట్లేదు, ఇలాంటివన్నీ బాక్సెస్ స్టిక్ చేసినప్పుడు పేరెంట్స్ తో మాట్లాడి వివాహం చేసుకోండి. బైబిల్ సేస్ దట్ when you know things are right, get married. పాల్ రాస్తాడు, get married if you know. Don't give chance for the enemy to play with your life. Get married immediately. కలిసి కుటుంబముగా మీరు దేవుణ్ణి సేవించండి, ఆరాధించండి. కలిసి కుటుంబముగా సంఘానికి రండి. కలిసి కుటుంబంగా బిడ్డలని దేవుని రాజ్యం కొరకు నిలబెట్టండి. తరతరాలు మీ వివాహము ద్వారా దేవుని నామాన్ని ప్రేమించే కుటుంబంగా ఉండాలి. You know, I'm the first generation Christian. I'm the first generation pastor in my family. నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిని. I stood for Christ and today my children and my husband together we are serving the Lord. ఎంతమంది కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాము నేను తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల. అదే ఒక్క డెసిషన్ నేను తప్పు తీసుకుని ఉంటే my entire generations would have never tasted the love of God. అర్థమవుతుంది అందరికి? Are you all learning? Are you sure? నేర్చుకున్నారా? Praise the Lord.